బస్తా ఇట్లా ఒడ్లు కనిపిస్తారు. ఓకే, ఒడ్లు కనిపిస్తారు. ఓకే ఓకే రైట్. రైతులు ఇంకా 30 కాయాలి. రెండో నెంబర్ సంగోలు మేడం మళ్ళీ ఇట్లా రూపాయలు కూడా వచ్చాయి. ఐక్యపోలకు మంచి లాభం రావాలి. రేవంత్ రెడ్డి గారు మంచి మీకు రైస్ మిల్ ఇస్తారు. మీరు కొట్టరా నల్లపోయండి. రేపటి నుంచి మా చెక్ చేసేస్తాం మేడం. నేచర్ కూడా అన్న ఏనన్నా ఏనన్నా మన ఏ మొత్తం మీరు కొట్టిన అందరూ రూపాయలు కూడా ఉంది. అక్కడ స్టార్ట్ అయింది. కమిషనర్ కూడా వచ్చింది. కమిషనర్ కూడా వచ్చింది. మనకి ఇన్ఫర్మేషన్ పేపర్లు అయితే మామూలు ఉందన్న. ఇంకొకటి అన్నా చూడండి అన్న 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 కనబడట్లే. కండబెట్టి నాకే తెలియదు ప్రోగ్రామ్ ఇది. ఓకే రైట్. ఓకేనా? ఓకే చేసుకోమని చెప్పింది. అడిగి ఓట్లే అక్కడికి ఇక్కడికి. ఓకే రైట్. ఓకే సార్. ఈరోజు సూర్యాపేట పట్టణంలో 11వ వార్డు రాయనగూడెం విలేజ్లో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారు అయితుంది, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, శ్వేత మేడం గారు, ఈ గ్రామ పెద్దలు వెంకటేశం గారు,
రామరెడ్డి గారు, భిక్షంరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ శేఖర్ గారు, మన మధు గారు, రైతులందరూ అందరు రైతులే. ఈ కార్యక్రమంలో అందరు కూడా పార్టిసిపేట్ భాగస్వాములు అయినారు. ఈ ఐకేపీ ఉద్దేశం ఏంటంటే, ఐకేపీ అంటే ఇందిరా క్రాంతి పథకం. ఇది 2009 సంవత్సరంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఐకేపీ సెంటర్లు తీసుకురావడం పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, రైతుకు దళారి చేతిలో పోవద్దనే ఒక ముఖ్య ఉద్దేశంతో, రైతుకు పండించిన పంటకు మంచి ధర రావాలనే ఒక ఉద్దేశంతో ఇక ప్రతి అంటే ఒకటి రెండు గ్రామాలకు కలిపి కూడా ఒక గ్రామాలను బట్టి రైతాంగాన్ని బట్టి 1-2 సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ ఊళ్ళో ఆల్రెడీ 2 సెంటర్లు ఉన్నవి. దీని ఉద్దేశం రైతు ఇబ్బంది పడొద్దనే దాంతో పెట్టడం జరిగింది. ఇక్కడ ఐకేపీ వారిని కోరేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవో గారు మీరు ఏయో మీరు మాయిశ్చర్ కావాలి, ప్యాడీ క్లీనింగ్ ఉన్నది, మాయిశ్చర్ రానట్టుంది, ఇంకా వచ్చిందమ్మా కాంటా వచ్చిందా? కాంటా వచ్చింది, అన్నీ వచ్చినా టార్పాలిన్లు ఇవన్నీ కూడా మీరు వీళ్ళకు ఎప్పటికప్పుడు సమకూర్చినట్టు చేయండి. గన్ని బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఐకేపీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మీరు అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇబ్బంది లేకుండా చూడండి. ఐకేపీ వారు కూడా రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా వడ్లను ఎండబెట్టుకొని వచ్చినట్టుగా మీరు రైతులకు మోటివేట్ చేయాలి. అగ్రికల్చర్ వారు అయితేంది, ఐకేపీ వారు అయితేంది. మీరు ఎండబెట్టుకొని రాకపోతే ఏమవుతుందంటే, ఓ 10 మంది ఎండబెట్టుకొని వచ్చినాక ఒకళ్ళు ఆ ముద్ద తీసుకొచ్చి అనలేస్తే ఈ లారీ ఎక్కడికైతే మిల్లుకు పోద్దో అక్కడ మిల్లర్ ఏం చేస్తుండే దాన్ని బట్టి మాయిశ్చర్ ఎక్కువ ఉందని చెప్పేసి మొత్తం 10 మందికి నష్టమవుతుంది ఒకరితోటి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఇది ఎవరైతే ఈ తడి బియ్యం ఇట్లా వస్తే వాళ్ళని కలపవాకండి, కలపకుండా సపరేట్ వాళ్ళకు ఎండబెట్టేది చేయండి. అయినా ఇక్కడ మిషనరీ అంత ఉంది, దాంతోపాటు క్లీన్ చేయించి చుట్టంలో కూడా ఇక్కడి నుంచి రైస్ మిల్లర్ కాడ ఇబ్బంది పడ్డది. ఐకేపీ సెంటర్లు కూడా వినోద గారు కూడా చాలా ఇబ్బంది పడ్డది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయినా సరే అటో ఇటో పోరాటం చేసిన అప్పుడు కూడా. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. కమిషనర్ గారు మేము కోరేది ఏంటంటే, ఇక్కడ ఈ చుట్టుపక్కల మీ మున్సిపల్ పరిధిలో ఉన్న ఐకేపీ సెంటర్ అన్నీ కూడా సూర్యాపేట మిల్లులనే కాంటాలు అయ్యేటట్టుగా మీరు దిగుమతి అంటే ఇక్కడ మిల్లరే కొంటే ప్లాన్ చేయాలి. ఎక్కడికో హుజూర్నగర్కో ఎక్కడో గరిడేపల్లికో వేరే ప్రాంతాలు పోకుండా మన ప్రాంతంలో అయినా పండిన వడ్లను మన ప్రాంతంలో ఉన్న మిల్లులకే మొదటి ప్రిఫరెన్స్ చేయాలి. ఇక్కడనే వాళ్ళకు దిగుమతి చేపించి వాళ్ళకు మంచి రేటు వచ్చేటట్టుగా చూడాలి. ఏ గ్రేడ్ వడ్లకు కూడా ప్రభుత్వం 2320 రూపాయలు ఏ గ్రేడ్ వడ్లకు రేట్ ఇచ్చింది. మళ్ళీ మామూలు గ్రేడ్ కూడా మామూలు దానికి కూడా 2300 రేట్ ఇచ్చింది. కామన్ జనరల్ అది ఇచ్చింది. కాబట్టి అన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా అగ్రికల్చర్ వారు కానీ, ఇప్పుడు మిషన్ వీళ్ళు మున్సిపాలిటీ నుంచి వచ్చిన అధికారులు కానీ, ఇది మున్సిపాలిటీలు ఉంది కాబట్టి మీరంతా కూడా రైతులకు మద్దతుగా ఉండాలి. రైతుకు మంచి రేటు వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలి. ఇంకోటి అకాల వర్షాలు వచ్చే కారణం వచ్చే అవకాశం ఉంది. నిన్న పేపర్ చూస్తే ఈరోజు సూర్యాపేట జిల్లా కూడా అకాల వర్షంలో ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ గాలి వారం వచ్చింది, అక్కడక్కడ జల్లు పడేట్టుంది సూర్యాపేట కూడా. దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మీరు ఏఈఓ గారు మీరు యంగ్ లేడీ కొద్దిగా మీ సూర్యాపేట మండలంలో ఎన్నో చూసుకొని, అంటే మున్సిపాలిటీ అంటే అన్ని 11 మీరు శ్రద్ధ పెట్టండమ్మా. ఈ 15 రోజులు శ్రద్ధ పెడితే రైతులు గట్టెక్కుతారు. పండించి ఒక ఎత్తు, అమ్ముకోవడం ఒక ఎత్తు. ఇది వాళ్ళకు ఇప్పుడే ప్రధానమైన అంశం వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు దీనికి అందరం కూడా మా వంతు మేము చేస్తాం, మీ వంతు మీరు పని చేయాలి. ఎప్పటికప్పుడు దీన్ని కనిపెడుతూ ఉండండి వాతావరణానికి ఇట్లా. ఓకే రైట్. చెప్పు అని చెప్పినప్పుడే మేము ఫాలోఅప్ చేసిన వాళ్ళు ఎప్పుడో 9 గంటల నుంచి చెప్తున్నాం. అమ్మ వస్తుంది. ఓకే రైట్. వీడియో పెట్టి దగ్గర కొసలు పట్టుకోరా, చేయి పట్టకి.
ఏమో బామ్మ తమ్ముడు వస్తుందా